చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోటాన కోట్ల దేవదూతలతో నిత్యము మానక పొగడబడుతున్న దేవుడు నువ్వే ప్రభువా. యావత్ ప్రపంచ మానవాళి పాపముల కొరకు శాపముల కొరకు కల్వశిలలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగిలేసే దేవుడవని నమ్ముచున్నాము. నీ సిలువ చోటు నన్ను మరుగుపరిచి కొన్ని మాటలు, నీ ఆలోచన, నీ క్రియలు మాలో జరిగిస్తామని నమ్ముచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని కుమారులారా, కుమార్తెలారా, సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరము దేవుని కుమారులమే, కుమార్తెలమే. ఎందుకంటే దేవుడు సృష్టిస్తేనే ఈ లోకానికి వచ్చాము. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప. ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఎందుకంటే 7వ అధ్యాయము, అది 5వ అధ్యాయము 7వ వచనంలో, కీర్తన భాగం 5వ అధ్యాయము 7వ వచనం, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేదను. ఎక్కడ నమస్కరిస్తానా? దేవుని వైపు చూసి నమస్కరించాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు అందరం 900 కోట్ల మంది ఆయన అరచేతుల మీద చెక్కిండు మనల్ని. ఆయన అరచేతుల మీద చెక్కకపోతే ఏ మానవుడు ఈ లోకంలో ఉండేవాడు కాదు. అయితే నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. నీ మందిరంలో, ఎవరి మందిరంలో ప్రవేశించాలి? మనందరం దేవుని మందిరంలో. ఎందుకంటే దేహంతో దేవుని మందిరంలో ఉండి మనం మహిమపరచాలి దేవుణ్ణి. నేనైతే అని అన్నాడు దావీదు రాసిన కీర్తన భాగం ఇది. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో నేను ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నేను మొరపెట్టేదను. నమస్కరించేదను అనే మాట వ్రాయబడి ఉన్నది దేవుని కృపను బట్టి. ఎందుకంటే ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. తనలో ఉన్న ప్రాణం మానవుడు ఎవరికి వారు కాపాడుకోలేరు. మనలో ఉన్న ప్రాణం, ఇప్పుడు నాలో ప్రాణం ఉన్నది, నా జ్ఞానంతో నేను కాపాడుకోలేను. కానీ ఉంటే మాత్రం ఈ లోకంలో అంత గొప్ప లేదు, నా అంత గొప్పోడు లేడు అని చెప్పుకుంటాను. కానీ నా తెలివి నా ప్రాణం మీద పనిచేయనప్పుడు నేను ఎవరిని? దేవుడి కృపను బట్టే బతుకుతా. అంటే దేవుడిచ్చే శ్వాసను బట్టి బతుకుతాను. నేనైతే కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. నీ ఎడల, ఎవరి మందిరంలో మనందరం ప్రవేశించాలి? దేవుని మందిరంలో తప్ప ఎవరి మందిరంలో మనం ప్రవేశించలేదు. దేవుని మందిరం కావాలి మనందరికీ. దేవుని ఆలయం కావాలి. దేవుని ఆలయం ఎవరు? దేవుడే మనలో, మన హృదయంలో నివాసం ఉంటాడు. మనం రమ్మంటే దేవుడే వచ్చి మనలను రక్షించే దేవుడు. ఇప్పుడు పడుకున్నప్పుడు బ్రతికించేది దేవుడే. దేవుని మందిర ఆవరణ అంటే నా హృదయమే దేవుని ఆవరణ, దేవుని ఆలయం నా హృదయమే. నా హృదయంలో దేవుడి నివాసం ఉండాలి. దేవుడిని నివాసం ఉంచే విడిచిపెట్టి ఈ భౌతికమైన మందిరాలు వెతుక్కుంటూ నేను ఇక్కడికి పోతే బాగుపడతా, నేను అక్కడికి పోతే బాగుపడతా. ఎక్కడికి పోయినా మానవుడు బాగుపడేది ఇక్కడ ఉంటే బాగుపడతాడు, ఇక్కడ లేకపోతే బాగుపడాడు అనేది దేవుని వాక్యంలో ఎక్కడ లేదు. కూర్చున్న చోట బ్రతికించే దేవుడు, నిలబడ్డ చోట బ్రతికించే దేవుడు. ఎలాంటి దేవుడు? మన దేవుడు పడుకున్న చోట బ్రతికిస్తున్నాడు. శ్వాసనిచ్చి ఊపిరినిచ్చి బ్రతికిస్తే మనం ఏం చేస్తాను? దేవునికి వ్యతిరేకత.
దేవునికి వ్యతిరేకత చూపెడతాను. దేవునికి వ్యతిరేకత చూపెడితే దేవుడు మనల కోపగించుకునే దేవుడు. వ్యతిరేకమైన మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. సృష్టించిన సృష్టికర్తకు ఏ ఒక్క తప్పు మాట కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే మనం దేవుడు సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరంకి ఏమిచ్చాడు? గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, ఆకాశము, ఆహారము, ఇవన్నీ మనకు సమకూర్చండి బ్రతకడానికి. సమకూర్స్తే సృష్టించిన సృష్టికర్తనే మనం వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ మనం ముందుకు సాగుతున్నాము. ఎందుకంటే వ్యతిరేకమైన మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. దేవుని కృపను బట్టి రెఫరెన్స్ బైబిల్ చూద్దాము ఒకసారి. 55వ కీర్తన భాగం 16. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. ఎవరు రక్షించాలి? ఇప్పుడు మానవులందరినీ సృష్టించిన సృష్టికర్త తప్ప ఎవరు రక్షించలేరు. కొబ్బరికాయ కొడితే దేవుడు కాపాడుతాడు నన్ను, ఊది వస్తువులు ముట్టితే దేవుడు కాపాడుతాడు, దేవుని దగ్గరికి దేవుని ఆలయానికి పోతే నన్ను కాపాడుతాడు, కూర్చున్న చోట మరి బ్రతికిస్తాడు. మరి ఎలా బ్రతికిస్తున్నాడు? నిలబడ్డ చోట, అన్నం తిన్నప్పుడు, పడుకున్నప్పుడు మరి ఇలా బ్రతుకుతున్నాము. మొరపెట్టాలి ఆయనకు. మన అందరం సమస్త మానవులు మొరపెట్టాలి. ప్రతి మోకాలు ఆయన నామూలో వంగాలి. కూర్చున్న కాడనే వంగాలి, నిలబడ్డ కాడనే వంగాలి, పడుకున్న కాడనే వంగాలి. మనం ఎప్పుడు కానీ దేవుడు వినే దేవుడు, మన మొర ఆలకించే దేవుడు. ఇక్కడ ఉండి మొర పెడితే నేను వింటాను, ఇక్కడ ఉండకపోతే నేను వినను అని స్థలాలను ఏర్పాటు చేయలే దేవుడు. కూర్చున్న చోట బ్రతికించే దేవుడు, నిలబడ్డ చోట బ్రతికించే దేవుడు, ప్రతి స్థలాల్లో బ్రతికించే దేవునికి మనం మొరపెట్టినప్పుడు వింటాడు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు మన చెవులకు వినబడవు, కంటికి కనబడవు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు సృష్టించిన సృష్టికర్తకున్నంత భారం ఏ మానవునికి లేదు. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనంలో ఏమనున్నదంటే, యెహోషువ 24వ అధ్యాయము, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరినను నేనును నీ ఇంటి వారును యెహోవాను సేవించెదను. నా ఇంటివారు నేనును దేవుణ్ణి ఎవరిని సేవించాలి? దేవుణ్ణే సేవించాలి. సృష్టించిన సృష్టికర్త తప్ప అమోరీల దేశం అద్దరిని మీ పితరుల్లో సేవించిన దేవతలను, పతిమలను ఏర్పాటు చేసుకున్నాడు. పతిమలు ఏర్పాటు చేసుకొని ఏం చేసిండు? దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. అమోరీలు చేసిన దేవతలను పూజలు చేయడం మొదలుపెట్టిండు ఇజ్రాయేల్ ప్రజలు. మనం కూడా విగ్రహాలకు సాగిలపడకూడదు.
ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? సృష్టించిన సృష్టికర్తకు తప్ప సృష్టిని పూజ చేస్తున్నారు. సృష్టిని పూజ చేస్తే దేవునికి మహాకోపము. సృష్టిలో ఉన్న వాటిని పూజ చేయకూడదు. సృష్టిలో సిస్టమును పూజ చేయద్దు. మనం తయారు చేసుకున్న వాటికి మనం సాగిలపడకూడదు. మానవుడు తయారు చేసిన దానికి మానవులు సాగిలపడకూడదు. దేవుడు తయారు చేసిన దానికి దేవుడికి సాగిలపడదాం. దేవుడు తయారు చేస్తున్నాం, మనలో ప్రాణం ఉన్నది. మానవుడు తయారు చేసిన దానిలో ఒక్కదానిలో కూడా ప్రాణం లేదు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించును గాక. దేవుడు ఎందుకంటే దేవుని తెలుసుకోవాలి. మొదటగా అసలు సృష్టించిన సృష్టికర్తను ఆత్మలో నింపుకోవాలి. ఆత్మలో నివాసం ఉండే దేవుడు, కనబడని దేవుడు మన ఆత్మలో నివాసం ఉండే దేవుడు. మన దేహమే దేవాలయం. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించును గాక.